ఆపరేషన్ సింధూర్ విజయంతో తిరుపతిలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం తన సత్తా చాటిందని కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. దేశభక్తిని చాటేలా నినదిస్తూ జాతీయ జెండాలు చేబోని ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తీస్తామని చెప్పి మన వీర జవాన్లు, మన వీర సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాలని భారతమాత కోసం పణంగా పెట్టారు. సింధూర్ ఇంకా ఆగలేదు. భవిష్యత్తులో భారతదేశ జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది. వీర సైనికులకి అండగా 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ మేము స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఇదే విధంగా మన అందరం భరతమాతకి అండగా నిలవాలని చెప్పి ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి భారతీయులని ఏ విధంగా ఉన్మాదంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చారో వాళ్ళకి గుణపాఠం నేర్పారు మన సైనికులు. వాళ్ళందరికీ కూడా 140 కోట్ల మంది మీ వెంట ఉన్నాము అని తెలిసేందుకే ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతిలో భారీగా కుల మతాలకు అతీతంగా మేమంతా కూడా ర్యాలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ దేశాలను సాధించే ఒక శక్తిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూపాంతరం చెందబోతోంది. దానికి 140 కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం